మొన్న డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా మూడ్ ఆఫ్ ఆంధ్ర అని చంద్రబాబు గారి సర్కార్ మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్ సర్వే చేసి ఆ ఫలితాలు ప్రకటించుకుంటూ వాళ్ళు రిలీజ్ చేశారు కదా. దానికి సంబంధించి అంశాల వారీగా ఫస్ట్ మనం రైతుల మీద వాళ్ళ సర్వే ఏంటి అని మాట్లాడుకున్నాం. తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల అభిప్రాయం ఏంటనేది ఇంకో రెండో వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అంశం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకెళ్లడం మీద విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజేషన్ అనే అంశానికి సంబంధించి వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంట, గత ప్రభుత్వంలో మంజూరు కాబడిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,800 శాంపుల్స్ ఏమో తీసుకున్నారట. ఇక వాళ్ళ అభిప్రాయం అడిగితే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, పీపీపీ విధానం అని మాట్లాడడం ఇది ఏమాత్రం మంచిది కాదు అని 42% మంది అన్నారట. పేదలకు మధ్యతరగతి వాళ్లకు మెడికల్ విద్యను దూరం చేయాలని ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నట్టున్నారని 29% మంది అన్నారట. పీపీపీ మంచిదే కదా, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ప్రైవేటుల ద్వారా నడుస్తే కదా, నిధులు ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అని 14% మంచిదే ప్రైవేటు నడిపితే అని అన్నారట. ఇప్పుడు మేము దీని మీద ఏమీ స్పందించలేమని 15% మంది అన్నారట. అండ్ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా కాదా? ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ కాకుండా ఆపగలదా లేదా, మీరేమనుకుంటున్నారు అని అడిగారట. అయితే ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదు, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపలేదు, పూర్తిగా మేమైతే అసంతృప్తిగా ఉన్నాము ఈ అంశంలోనే 40% మంది చెప్పారట. అండ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోవడమే మానేసింది, అతి చౌకగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతుంది, అందుకే స్టీల్ ప్లాంట్కి ముడి ఇనుము గనులు కేటాయించలేదు, ఇది ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం, మేము చాలా డిస్సాటిస్ఫైగా ఉన్నాం, అసలు అసంతృప్తిగా ఉన్నామని 21% మంది అన్నారట. ఇది పూర్తిగా అసంబద్ధ నిర్ణయం. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులు, ప్లాంట్ కోసం ఉద్యమం చేసిన వారికి ద్రోహం చేయడమే, ఉపాధి పొందుతూ ఉన్న ఉద్యోగులను వీధి పాలు చేయడమే అని 20% మంది అన్నారట. అండ్ ప్రైవేటీకరణ చేస్తే మంచిదే కదా, ఉత్పత్తి పెరుగుతుంది, మేమైతే దీని మీద సంతృప్తిగానే ఉన్నామని 12% మంది అన్నారట. ఇప్పుడైతే ఏమీ స్పందించలేనిమని 7% మంది అన్నారట. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు సంబంధించి, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకటించినటువంటి ఫలితాలు.